హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో శారీ పెట్టికోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. శారీ పెట్టికోట్ అంటాం, ఆరు ముక్కల లంగా అంటాం, అడుగు లంగా అంటాం, లో లంగా అంటాం. ఏదైనా మన ఇష్టమేనండి, ఏదైనా అనొచ్చు. 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నానండి, పాప్లైన్ క్లాత్ తీసుకున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి చూడండి. కింద ఎక్కువ తక్కువ ఉంటే ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా ఎల్ షేప్ స్కేల్ ఉంటే వాడండి, ఇది వాడితే లైన్గా వస్తుంది. లెంత్ 34 రావాలండి నాకు. కింద మడవడానికి దానికి మొత్తానికి కలిపి నేను ఇప్పుడు 35 పెడుతున్నాను. పైన బెల్ట్ ఒక 1.5 వస్తుంది, అంటే 36.5 తీసుకుంటే 34 వస్తుంది ఫైనల్గా. చూడండి, స్టిచ్ చేసేసరికి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తక్కువ ఉన్నా పర్లేదు. 35కి కొంచెం దూరంలో అదే విధంగా మార్క్ చేశాను. ఒక లైన్ డ్రా చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు వేస్ట్ 42 అండి. చూడండి, లూజ్గా ఉండాలి కదా లంగా. 42 డివైడెడ్ బై 8 వేయాలి. ఇటు 4 ఉన్నాయి, ఇటు 4 ఉన్నాయి, 8 ఉన్నాయి, అందుకే 8 వేయాలి. 8 వేస్తే 5.5 వస్తుంది. 5.5కి మార్క్ చేయండి ఈ విధంగా. 42 డివైడెడ్ బై 8 అంటే 5.5 వస్తుంది. 5.5కి మార్క్ చేసి హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయాలండి. మనం ఏది వేసినా హాఫ్ ఇంచ్ వేస్తే బాగుంటుంది స్టిచ్ వేయడానికి. హాఫ్ ఇంచ్ సేమ్ అదే విధంగా 5.5కి హాఫ్ ఇంచ్కి ఈ విధంగా రివర్స్లో ఇటు నుంచి మార్క్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ స్కేల్ పెడితే నీట్గా రావట్లేదు, సెట్ అవ్వట్లేదు కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ అడ్డం ఫోల్డ్ ఈ విధంగా పెట్టుకుని టేపు ఫోల్డ్ చేసుకుని మార్క్ చేసుకుంటే ప్లస్ మార్క్ పెట్టుకుంటాం. ఇప్పుడు మన దగ్గర స్కేల్ అంత పెద్దది లేదు కాబట్టి ఇలా ఈ డాట్ నుంచి ఇలా కలపాలి. పై లైన్కి ఈ విధంగా కలుపుకోవాలండి, ఖర్చు టు ఖర్చు. అక్కడి నుంచి ఇక్కడికి చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. 6 ముక్కలు వస్తుందండి ఈ లంగా. 1 2 ఏమో పెద్ద పీసులు, 4 చిన్న పీసులు వస్తాయి, 6 వస్తాయి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. పైన ఉన్న పీసు ఎక్స్ట్రా ఉంది కదండి, అది బెల్ట్కి నాడాకి సరిపోతుంది. 2 మీటర్స్ క్లాత్ అయితే ఈ సైజుకి సరిపోతుంది. అంటే కొంచెం పెద్ద సైజు అనుకోండి, 2.5 అలా తీసుకోండి. ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేసేయండి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీ. మనం కొంచెం కాన్సంట్రేషన్గా ఉంటే సరిపోతుంది. పెద్దగా ఎక్కువ ఇది అవసరం లేదు. వీడియో కానీ చెప్పినప్పుడు కానీ వింటున్నా కానీ ఈజీగా వస్తుంది. చూడండి, 4 లేయర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఈ విధంగా అదే విధంగా కూర ఉంది కదా, అవి ఒక 4 ఉన్నాయి. చూడండి, 4 కలపాలి. ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. కూర ఉన్నాయి పక్కకు పెట్టాలండి. కూర లేని క్రాస్గా ఉన్నాయి. ఈ విధంగా చూడండి, ఇలా పిన్ పెట్టేసుకోండి, లేకపోతే మామూలుగా నార్మల్గా స్టిచ్ వేసేయండి. నేను క్లాస్లో చెప్తున్నాను కాబట్టి పిన్ పెట్టేసి ఈ విధంగా చెప్తున్నాను. ఎలా వస్తుందో ఫైనల్గా ఒక వ్యూ తీసుకొచ్చాను. సేమ్ అదే విధంగా రెండో పార్ట్ ఉంది కదండి, సేమ్ పెద్ద పీస్ మధ్యలో వేసి అటు ఇటు చిన్నది వేసేయాలి. అంతేనండి, ఈజీగా ఈ హాఫ్ ఇంచ్ ఉంచాం కదా స్టిచ్కి, హాఫ్ ఇంచ్ చివరి వరకు స్టిచ్ వేయాలి. చిన్న పీసులు పైన పెట్టాలి, కిందకి కొంచెం ఎక్కువ ఉన్నది కిందకి రావాలి. చూడండి, పక్కన ఇప్పుడు ఇది ఉన్నది కదండి, 4 ఇంచులు తీసేసుకుంటున్నాను. చూడండి, 4 తీసేసుకుని 4కి మార్క్ చేసేసేయండి. ఈ విధంగా కొంచెం దూరంలో 4కి మార్క్ చేసేసేయండి. ఒక లైన్ డ్రా చేయండి. లైన్ డ్రా చేసి కట్ చేసేసేయండి. ఈ పెద్ద పీస్ బెల్ట్ కండి, చిన్న పీస్ నాడాకే సరిపోతుంది. చూడండి, ఇది ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. అన్ని కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఇప్పుడు స్టిచ్చింగ్ ఈ విధంగా చేసుకోవాలి. మనం ఆల్రెడీ చిన్నగా ఉన్న పీసులు పైకి పెట్టాం కదండి, ఈ విధంగా స్టిచ్ చూడండి. ఈ విధంగా స్టార్టింగ్ పెట్టేసి హాఫ్ ఇంచ్కి స్టిచ్ వేసేయాలి. మొత్తం ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలండి. హాఫ్ ఇంచ్కి స్టిచ్ వేసేసేయండి. ఇంతేనండి, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వేస్ట్ 40 అనుకోండి, 40 డివైడెడ్ బై 8 వేయండి. 8 వేస్తే వస్తుంది కదా, 5 వస్తుంది. 5 అంటే 5.5 పెట్టుకోండి, అంతేను. అట్లా ఆ విధంగా చూడండి. ఇప్పుడు రివర్స్‌లో ఒకటి పైనుంచి వస్తుంది, ఒకటి కింద నుంచి వస్తుంది. ఒకవేళ 48 అనుకోండి, 46 అనుకోండి, అలా ఎంతుంటే అంత వేస్ట్ సైజ్ ఎంతుంటే అంత మీ అడుగులంగా తీసుకొని మెజర్ చేసుకొని మీకు లెంత్ ఎంత కావాలో, మనమే స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఎంత పొడవు కావాలో అంత స్టిచ్ చేసుకోవచ్చు. రెడీమేడ్ అంటే అందరిని ఉద్దేశించి ఉంటాయి కాబట్టి మనం తెచ్చుకొని కింద మడుచుకొని కుట్టుకుంటాం. లేదు, మనమే స్టిచ్ చేసుకుంటున్నాం అంటే ఎంత కావాలో అంత స్టిచ్ చేసేసుకో. సేమ్ ఒకటి స్టిచ్ చేసేసాను చూడండి, రెండోది కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసేయాలి. శారీ పెట్టికోట్ ఇదండి. దీన్ని బేస్ చేసుకునే హూప్స్ కట్ కుట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ వీడియో ఉందండి మన ఛానల్‌లో. ఈ అడుగు లంగాన్ని కుట్టేసి దీన్ని బట్టి హూప్స్ కట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. మన ఛానల్‌లో వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అర్థం కాకపోతే నాకు
కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. మళ్ళా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. తప్పకుండా చేస్తాను వీడియో. చూడండి సేమ్ ప్రొసీజర్ ఒకటి పైనుంచి స్టిచ్ వేస్తాం. ఒకటి కింద నుంచి స్టిచ్ వేస్తాం. పన్నా ఎక్కువ కిందకున్న గేర్ ఎక్కువున్నది కిందకుంటుందండి. తక్కువున్నది పైకుంటుంది. చూడండి ఈ విధంగా. ఇప్పుడు రివర్స్‌లో పెట్టాలండి. ఖర్చు పైకి కనిపించాలి. ఒకవైపు స్టిచ్ వేసేసేయండి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ స్టిచ్ వేసేయాలి. కోరా మీదే వేయకండి. హాఫ్ ఇంచ్ లోపలికి వేయండి. అప్పుడు నీట్‌గా ఉంటుంది. కోరా మీద స్టిచ్ ఏస్తే స్టిచ్ నీట్‌గా పడగదండి. కోరా మీద వేయకండి. నీట్‌గా ఈ విధంగా స్టిచ్ వేసేసేయండి. స్పీడ్‌గా ఇప్పుడు మనం నార్మల్ మిషన్ మీదయితే కొంచెం స్లోగానే స్టిచ్ వేయొచ్చు కానండి. ఇది హై స్పీడ్ మిషన్ ఇండస్ట్రియల్ మిషన్ కాబట్టి కొంచెం స్పీడ్ ఎక్కువే ఉంటుంది. నీట్‌గా ఉంటుంది. స్టిచ్ కూడా నీట్‌గా పడుతుంది. ప్రాబ్లమ్ ఉండదు. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉంటుంది. ఒకవైపు ఓపెన్ వదిలేయాలి. తర్వాత స్టిచ్ వేస్తాం. బెల్ట్ వేసుకుందాం ఫస్ట్. బెల్ట్‌కి 2 పీసెస్. ఒక పీస్ సరిపోదండి. 42 కదా! మనకి 43 అట్లా ఉంటే సరిపోతుంది వేస్ట్ సైజు. మడిచి కుట్టుకోవాలి కాబట్టి చివరి మీద. ఈ విధంగా హాఫ్ ఇంచ్‌కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసేయండి. 4 ఇంచెస్‌లో హాఫ్ ఇంచ్‌కి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఇంకా 3 ½ ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ వేసేయండి హాఫ్ ఇంచ్‌కి. చివరి వరకు స్టిచ్ వేసేయాలి. చూడండి సరిపోతుంది ఇక్కడి వరకి. ఈ విధంగా స్టిచ్ వేసేసి చూడండండి కొంచెం జాగ్రత్తగా చూడండి. రివర్స్‌లో కింద పెట్టాను. కింద పెట్టేసి స్టిచ్ వేయాలి. ఖర్చులు పైకున్నాయండి. చూడండి ఖర్చులు మన వైపుకి పెట్టుకుంటే స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఒకటి అటు ఇటు లేకుండా మన వైపుకి అన్నీ మన వైపుకి పెట్టామంటే పాదం ఎక్కొస్తుందండి. ఎదురు పెట్టామంటే పాదం నెట్టేస్తుంది. కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ విధంగా పెట్టండి. దేన్ని లాక్కుండా 2 హాఫ్ ఇంచ్ స్టిచ్ వేసేయాలండి. ఈ విధంగా స్టిచ్ వేసేయండి హాఫ్ ఇంచ్‌కి. చూడండి ఎక్స్‌ట్రా 1 ఇంచ్ ఉంచేసి కట్ చేసేసేయండి పీసు. సరిపోయింది గదా! ఎక్స్‌ట్రా ఈ విధంగా 1 ఇంచ్ ఉంచేసి కట్ చేయండి. గోరుతో రఫ్ చేయండి. మొత్తం గోరుతో రఫ్ చేయండి. ఎప్పుడైనా ఇలా స్టిచ్ వేసినప్పుడు కొంచెం గోరుతో రఫ్ చేస్తే నీట్‌గా ఉంటుందండి. లేదా ఐరన్ చేస్తామంటే ఐరన్ చేయండి మంచిది. నీట్‌గా ఉంటుంది. ఎప్పుడైనా మనం స్టిచ్ చేసుకోవడానికి ఫినిషింగ్ బావుంటుంది. ఈ విధంగా ఖర్చుని కనిపించకుండా లోపలికి పెట్టేసి ఎడ్జ్ మీద ఒక స్టిచ్ వేయాలండి. చూడండి ఈ విధంగా స్టిచ్ వేయాలి. ఖర్చు అసలు కనిపించకూడదండి. లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి చివరి వరకి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయండి. లాస్ట్‌లో ఫోల్డ్ చేసి మళ్ళా ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసేయాలి. చూడండి ఈ విధంగా తీసుకొని నేను అంతా మిషన్ మీదే చెప్పేస్తున్నానండి. పెద్దగా ఎక్కువ కట్ చేసేది ఏమీ లేదని చెప్పి మిషన్ మీదే చెప్పేస్తున్నాను. చూడండి ఎక్స్‌ట్రా కొంచెం క్రాస్‌గా అనిపిస్తుంది. ఆ క్రాస్ పీస్ తీసేయండి. జస్ట్ కొంచెం అనిపిస్తుంది. తీసేసేయండి. ఈ విధంగా తీసేసి ఇప్పుడు 1 ఇంచ్‌కి ఫోల్డ్ చేసి మళ్ళీ 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకోవాలి. 5 ఇంచెస్ అలా వదిలేసి అక్కడి నుంచి స్టిచ్ వేయాలండి. 5 ఇంచెస్ వదిలేసి అక్కడి నుంచి స్టిచ్ వేయాలి. చూడండి హాఫ్ ఇంచ్‌కి ఈ విధంగా స్టిచ్ వేసేయండి. చాలా ఈజీ అండి. శారీ పెట్టికోట్ స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీ. ఫిష్ కట్‌ది కానీ, షేప్ వేర్ అంటాం కదా! అవి ఏదైనా ఇంతేనండి. కొంచెం మనం మార్చేసి ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్‌లో చూడండి ఈ విధంగా 1 ఇంచ్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోండి. లేకపోతే 1 ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ 1 ఇంచ్ ఫోల్డ్ చేసి ఒకసారి స్టిచ్ వేసేయండి. మీ ఇష్టం అండి. నేనిప్పుడు చూపించడం కోసం మన స్టూడెంట్స్‌కి ఈ విధంగా స్టిచ్ వేసి చూపిస్తున్నాను. 1 ఇంచ్‌కి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. మనం ఫోల్డ్ చేసింది కరెక్ట్‌గా దాని మీదకే రావాలండి. ఎక్స్‌ట్రా రాకూడదు. ఒకవేళ ఎక్స్‌ట్రా వస్తుందనుకుంటే మనం ప్రిల్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్టిచ్ వేసేసేయండి. మళ్ళీ 1 ఇంచ్ తర్వాత ఫోల్డ్ చేయండి. అప్పుడు నీట్‌గా ఉంటుంది. ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. ఒక్కసారే ఫోల్డ్ చేయడం అంటే కొంచెం మేనేజ్ చేయడం కష్టంగా అనిపిస్తుంది. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేశాను కదా! ఇప్పుడు మళ్ళా డబుల్ ఫోల్డ్ చేయండి. చూడండి ఎక్కువేమన్నా అనిపిస్తే చిన్న ప్రిల్ పెట్టండి. చిన్నగా అండి పెట్టినట్టు చిన్నగా పెట్టేసేయండి. మనకి స్టిచ్ నీట్‌గా పడిపోవాలి. ఎడ్జ్ మీద పడాలి. ఈ విధంగా స్టిచ్ వేయండి. ఇదండి కటింగ్ అండ్ స్టిచ్చింగు శారీ పెట్టికోటు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్‌లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.
మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఏదైనా మోడల్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేస్తానండి. ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసేసుకోవాలండి. అలా స్టిచ్ వేసుకుంటే మనకు 1 ఇంచ్ ఫోల్డ్ చేసి ముందు మళ్ళీ 1 ఇంచ్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఒక్కసారి ఫోల్డ్ చేసుకోవడం అయితే బిగినర్స్‌కి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నాడా స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి ఇదండి శారీ పెట్టికోట్. ఇప్పుడు నాడా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా నాడా స్టిచ్ చేసేసుకోవాలంటే సరిపోవట్లేదు క్లాత్. అందుకే కొంచెం క్లాత్ తీసుకుంటున్నాను. నాడా కూడా కొంచెం చూసి చేస్తానండి. ఒక ఐడియా ఉంటుంది. నాడా స్టిచ్ చేసుకోవడం మనం దేనికైనా గానీ, ఇప్పుడు లెహంగాలకు కానీ కొన్నిటికి స్టిచ్ చేసుకోవడం గానీ, ఇప్పుడు శారీ పెట్టికోట్‌కి గానీ, ఇంకా మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. నాడా స్టిచ్ చేసేసుకుంటే ఈజీగా ఉంటాయి. ఈ విధంగా ఫోల్డ్ చేసి, మళ్ళా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయండి. చూడండి పావించి ఇటు, పావించి అటు పావించి మధ్యలో ఈ విధంగా ఫోల్డ్ చేసి చేత్తో అంటే సరిపోతుంది. ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. ఇదండి కంప్లీట్ అయిపోయింది. నాడ ఎక్కించేసుకుందాం. చూడండి ఎక్కించేసుకొని మీకు చూపిస్తాను. సరిపోతుంది. ఎక్కిస్తే ఇట్లా బయటకి కొంచెం ఉంటే సరిపోతుంది. ఇదండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్స్ అండి.